పోస్టల్ బ్యాలెట్లో చాలా ముందంజలో ఉన్నారు. ముందు నుంచి ఊహించినట్టుగానే పోస్టల్ బ్యాలెట్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు వెంకటకృష్ణ మనం చూస్తూ ఉంటే పోస్టల్ బ్యాలెట్లలో కానీ లేకపోతే ఈవీఎంల కౌంటింగ్లో కానీ మొత్తం 38 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఆధిక్యంలో ఉంటే జనసేన 6 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈవీఎం స్టార్ట్ అయినాయి. ఫస్ట్ రౌండ్లో కూడా ఆయన ఆధిక్యంలోకి వచ్చేశారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో టెక్కల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు కూడా లీడ్లో ఉన్నారు. విఐపి కాన్స్టిట్యున్సీస్ ఏమున్నాయో వీటన్నిటిలో కూడా మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న గన్నవరం అండ్ గుడివాడ ఈ రెండు కూడా తెలుగుదేశం ఖాతాలో ఇప్పటి వరకు ఉన్నాయి. అయితే ఈవీఎం కౌంటింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అదేవిధంగా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర కూడా పోస్టల్ బ్యాలెట్స్లో ముందంజలో ఉన్నారు. ఇట్ట పోస్టల్ బ్యాలెట్స్లో తెలుగుదేశం పార్టీ దాదాపుగా 99% వరకు కూడా తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. జనసేన 5 స్థానాల్లో లీడ్లో ఉంది. వైసీపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వార్ రూమ్ నుంచి కూడా వీటన్నిటినీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు క్లుప్తంగా మాట్లాడేందుకు ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ మీద ఎమ్మెల్సీ అనురాధ ఉన్నారు. పంచుమతి అనురాధ ఏం చెప్తారు ట్రెండ్స్ మీద? ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 161 సీట్లు గెలుచుకుంటున్న రోజు. ఈ రోజు ఒక రాచ పీనుగుల ప్రభుత్వానికి మట్టు పెట్టే రోజు. ఈ రోజు ఒక